లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అయిన వారి కాకుల్లో కాని వారి కంచాల్లో అన్నట్టు నడిచింది తిరుపతిలో గత ప్రభుత్వ పాలకుల పనితీరు. మాస్టర్ ప్లాన్ రహదారులతో తమకు కావాల్సిన వారి స్థలాలకు రహదారులు, వాటికి టీడీఆర్ బాండ్స్ పేరుతో చెల్లింపులు, మరోవైపు తమ అనుచరులకు శాశ్వత ఉపాధిలో భాగంగా విలువైన స్థలాల్లో స్మార్ట్ నిధులలో హోటల్స్ నిర్మాణం, అది కూడా నిబంధనలు అతిక్రమించి మరీ నిర్మించి లీజులు కట్టుబెట్టారు. అయితే ఎన్నికల ముందు ఇలాంటి వాటిపై చర్య తీసుకుంటామని గొప్పలపోయిన కూటమి ప్రభుత్వంలోని తిరుపతి నాయకులు వారితో రాజీ పడ్డారట. కాసులు తీసుకుని కుమ్మక్కయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. తిరుపతిలోని కపిలతీర్థం సర్కిల్ అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. తిరుమలకు వెళ్లే భక్తులు తిరుపతికి వచ్చి వాహనాలతో పాటు మదనపల్లి, రాయచోటి, అనంతపురం, బెంగళూరు వెళ్లే వాహనాలతో నిరంతరం ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. అక్కడ ట్రాఫిక్ ను నియంత్రించడానికి పోలీసులు అష్టకష్టాలు పడుతుంటారు. ఇక సోమవారంతో పాటు శివరాత్రి పర్వదినాలు, కార్తీక మాసం, అమావాస్య లాంటి రోజుల్లో అయితే మరింత ఇబ్బందిగా ఉంటుంది. రోడ్డు దాటుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ప్రభుత్వ స్థలముంటే రహదారి విస్తరణకు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే గరుడ వారధి దిగిన తర్వాత అక్కడ ఎక్కువగా వ్యాపార అవకాశాలుండడంతో వైసీపీ హయాంలో అక్కడ హోటల్స్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. నగరపాలక సంస్థ అవసరాలకు కేటాయించిన స్థలం కూడా కావడంతో వాటిలో స్మార్ట్ సిటీ నిధులతో నిర్మాణం ప్రారంభించారు. సుమారు 2.5 కోట్ల వ్యయంతో నిర్మాణం చేశారు. నిర్మాణ సమయంలోని ఫుట్పాత్లను సైతం ఆక్రమించారు. 2.5 కోట్ల వ్యయంతో విలాసవంతమైన హోటల్తో పాటు వివిధ రకాల దుకాణాలు వచ్చేటట్లు నిర్మించారు. తిరుమలలో తమ వ్యవహారాలు చక్కబెట్టే వ్యక్తికి మాజీ ఎమ్మెల్యే ఆ హోటల్ను కేటాయించారు. నెలకు 2.5 లక్షల అద్దె ప్రాతిపాదికన లీజుకిచ్చారు. నగరపాలక సంస్థ కేటాయించిన స్థలమే కాకుండా పక్కనున్న ఖాళీ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేసిన అటు నగరపాలక సంస్థ కానీ తుడా కానీ పట్టించుకోలేదు. సామాన్యుడు రహదారి వారిన బైక్ నిలిపితే అడ్డగోలుగా ఫైన్లు వేయడంతో పాటు బైక్ ను స్టేషన్ కు తరలించే పోలీసులు ఆ హోటల్ యాజమాన్యం అడ్డగోలుగా రహదారిని పార్కింగ్ గా మార్చుకున్నా కనీసం పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలోని ఓ ప్రజాప్రతినిధి ఇందులో వాటాదారుడిగా అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత కూటమిలోని టీడీపీ నాయకులు హోటల్స్ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేశారు. అసలు అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. అయితే కూటమిలోని మిత్రపక్షం సహకారంతో ఇప్పుడు హోటల్ నిర్వహణ జరుగుతుందని అంటున్నారు. దానికి తోడు గతంలో హోటల్ భాగస్వాములుగా ఉన్నవారు తిరుమలలో వైసీపీ తరపున చక్రం తిప్పి ప్రస్తుతం టీడీపీ గూటిలో చేరడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తికి హోటల్ బాధ్యతలు అప్పగించారట. ఈ మధ్యకాలంలో రాష్ట్ర స్థాయిలో పదవి పొందిన ఓ నాయకుడు తాను అంతా చూసుకుంటానని హామీ ఇవ్వడంతో ప్రస్తుతం హోటల్ వైపు అధికారులు తొంగి చూడడం లేదట. తిరుపతిలో విశాఖ శారదా పీఠాధిపతి అనుమతులు తీసుకున్న దానికంటే ఎక్కువ నిర్మాణాలు చేశాడని అతని లీజులు రద్దు చేశారు. అలాగే ఇక్కడ కూడా జరిగిందని హోటల్ లీజులు రద్దు చేయాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా తిరుమలకు వెళ్లే టర్నింగ్ లో హోటల్ ఉండడం వల్ల వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ పెద్దలు దీనిపై విచారణ నిర్వహించి హోటల్ ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదాయం పెంచుకుందామని వైసీపీ నేతలు ఇచ్చిన ఆఫర్ను కూటమి నేతలు అంగీకరించడంతో చర్యలు తీసుకోవడం లేదని కూటమి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆ కుమ్మక్కు తతంగం బయటపడితే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.